శ్రీరామ నర్సింగ్ హోంలో డెలివరీకి వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న దళిత బాధితురాలికి న్యాయం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. ఇక శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాధితురాలు ప్రస్తుతం నాగ్పూర్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డెలివరీ సమయంలో వైద్యం వికటించడంతో అట్రాసిటీ కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం అన్యాయమన్నారు. సంఘటనకు సంబంధించి విచారణ కమిటీ వేయాలని, అప్పటి వరకు శ్రీరామ నర్సింగ్ హోంను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినందున నిందితులను వెంటనే శ్రీరామ నర్సింగ్ హోంలో డెలివరీకి వచ్చినటువంటి మాండగడ గ్రామానికి చెందినటువంటి నెట్టాడి వాణిశ్రీ డెలివరీ కేసుకు సంబంధించిన విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా ఉన్నది మనందరికీ తెలిసిన విషయమే. తను డెలివరీకి వచ్చిన తర్వాత నార్మల్ డెలివరీ చేస్తారని చెప్పి డాక్టర్ గారు సిజేరియన్ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు బాధిత కుటుంబం. సిజేరియన్ చేసిన తర్వాత వైద్యం వికటించి బాధితురాలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ చికిత్స కాదు అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆమెను నాగ్పూర్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నది, కోమలో ఉన్నదని చెప్పి బాధితులు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల రూపాయల వైద్య ఖర్చులు కుటుంబం పెట్టుకున్నది. చాలా పేద కుటుంబము. ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి దళిత సంఘాల నాయకులను డాక్టర్లే పిలిపించి కాంప్రమైజ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆ చర్చలు విఫలం అయిన తర్వాత దళిత సంఘాల నాయకులు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారని చెప్పి, డబ్బులు అడిగారని చెప్పి తప్పుడు ఆరోపణలు చేసి డాక్టర్ గారే ఉల్టా దళిత సంఘాల నాయకుల మీద కేసులు నమోదు చేయించారు. తదనంతరం దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం ఫలితంగా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం వల్ల డాక్టర్ల మీద కూడా కేసులు నమోదు చేశారు. అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారు. బాధితుల రిప్రజెంటేషన్ మేరకి ఒక కేసును, అట్లనే దళిత సంఘాల నాయకులను కులం పేరుతో దూషించారనే రిప్రజెంటేషన్ మేరకి ఒక కేసు, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇప్పటికీ డిఎంఎండ్హెచ్ఓ గారిని విచారణ జరపమని చెప్పి కలెక్టర్ గారు ఆదేశించారు. డిఎంఎండ్హెచ్ఓ గారు ఏం రిపోర్ట్ ఇచ్చారో కూడా తెలియదు ఇంకా.